ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది. మా దగ్గర గ్రామాన తిరిగి సమాచారాన్ని సేకరించుకున్నాం. రాజ్యాంగంలో 154 ఆర్టికల్ 4 ద్వారా ఈరోజు వ్యవస్థలో ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉన్నట్టయితే మీరు ముందుకు పోవచ్చని చెబుతున్నటువంటి సందర్భం ప్రకారంగా ఈరోజు మేము రిజర్వేషన్లను పెంచుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాద ప్రతిపాదనలు విని ఈరోజు 50% పరిమితి దాటద్దంటున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే, నేను అడుగుతున్న ప్రతిపక్షాలను ఇలా భారతీయ జనతా పార్టీతో సహా టీఆర్ఎస్ పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు. నేను అనేక సందర్భాలు ఇంప్లీడ్ కమ్మన్నా, మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా, ఫ్లోరా చౌదరి ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి, ఇలా ఈ 42% నిలవడానికి కొరకు అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిల్చొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్న తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మాకు చూపెట్టడానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.